ఇలా సంతోషంగా సాగుతున్న సమయంలో కాకతీయ రాజులు వరంగల్ ఓరుగల్లు నుండి విస్తారమైన ప్రాంతాలను పాలించారు. వారి ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఆదివాసీ ప్రాంతాల వరకు విస్తరించింది. కాకతీయ రాజులు వారి ప్రాంతాలలోని అన్ని ప్రాంతాలలో నుండి పన్నులు వసూలు చేయాలి అని అనుకున్నారు. కాకతీయ అధికారులు మేడారం చేరుకొని సమ్మక్క మరియు తన ప్రజలపై భారీ పన్నులు విధించారు. పన్ను చెల్లించడమనేది మా జీవన విధానానికి వ్యతిరేకం. మేము అడవుల్లో స్వేచ్ఛగా జీవించేవాళ్లం. అడవితల్లి బిడ్డలం. తల్లి వడిలో ఉండడానికి పన్ను కట్టడమేంటి? మా జీవనమంతా అడవితోనే ముడిపడి ఉంది. తాను వివరించింది. మేము అడవిలో బ్రతికేవాళ్లం. అడవి బిడ్డలం. మీరు కోరుకున్న బంగారం, ధనం అవి ఏవీ మా దగ్గర లేవు. మేము శాంతియుతంగా జీవిస్తున్నాం. మేము పన్నులు ఇవ్వలేము. మా పైన పన్నులు విధించవద్దు అని కాకతీయ అధికారులతో మేడారం పాలకులు పగిడిద్దరాజు మరియు సమ్మక్క మర్యాదపూర్వకంగా చెబుతారు. కాని కాకతీయ పాలకులు వారి మాట వినకుండా బలవంతంగా పన్నులు వసూలు చేయాలని చూశారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా సమ్మక్క, పగిడిద్దరాజు నిలబడ్డారు. కాకతీయ అధికారుల అణచివేత రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. వారు గ్రామాలను దోచుకొని ప్రజలను చిత్రహింసలకు గురిచేశారు. ఇది చూసిన సమ్మక్క సహనం కోల్పోయింది. సమ్మక్క తన ప్రజలందర్నీ సమావేశపరిచి, మన స్వతంత్రం మనది. మన అడవి తల్లి వడిలో ఉండడానికి ఎవరికో పన్ను కట్టేది లేదు. ఈ అడవి మనది. ఈ అన్యాయాన్ని సహించలేం. మనం పోరాడాలి, లేదా చనిపోవాలి. కాని బానిసలుగా మాత్రం జీవించలేం అని గట్టిగా ప్రకటించింది. సమ్మక్క న్యాయకత్వంలో ప్రజలందరూ ఏకమయ్యారు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది న్యాయం కోసం పోరాటం. కాకతీయ సైన్యాలు మేడారం అరణ్యాల వైపు కదిలాయి. ఆ సైన్యంలో ఏనుగులు, గుర్రాలు, ఆధునిక ఆయుధాలు ఉన్నాయి.